సామెతల గ్రంథం 4:3 చదవండి అందరూ. నా తల్లి దృష్టికి ఏమైనాడట? ఈ అబ్బాయి పేరు ఏంటి? సుకుమార్. ఏం పేరు? అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రార్థన చేస్తే వాడి పేరు అడిగిన తర్వాత ప్రభు నా మనసులో తీసుకొచ్చిన తలంపు అన్నయ్య ప్రార్థన చేశాము, ప్రభు ఆ మాట ద్వారా మాట్లాడినాడు, అదే పేరు ఈ అబ్బాయికి పెడతాను. పలకడానికి ఏమైనా కష్టంగా ఉందా? సుకుమార్, సుకుమార్. అర్థమైందా? కుమారుడు అనే పదానికి అర్థం ఏంటంటే పాపాన్ని పరిహరించేవాడు, పాపం నుండి ప్రత్యేకించేవాడు అని అర్థం. సుకుమారుడు అంటే సుబుద్ధి కలిగిన వాడు, మంచి గుణములు కలిగిన వాడు అని అర్థం. కాబట్టి మీ కుమారుడు ఎట్లా పెరగాల? సుకుమారుగా పెరగాల. ఎట్లా పెరగాల? సుకుమారుని పేరు పెట్టుకొని దుకుమారుగా పెరగదు. అదే విషయం. అలా పెంచాలంటే ఏం కావాలో? వాక్యము, దేవుని వందనము, ప్రార్థన. మీకు అలవాటు ఉండాలో వాళ్ళకి అలవాటు. ఓకే, ప్రతిరోజు వాక్యం చెప్పాలి వాడు చెవులు. ఏమో చెప్తావా? కనుక దేవుడు అలాగా బిడ్డను ఆశీర్వదిస్తాడు సుకుమారుడుగా. ఎలాగా? సుకుమారుడు అంటే సౌమ్యుడు అనే భావం కూడా ఉంది. అలాంటి సౌమ్యమైన భావం రావాలా, రాడికల్ ఉండకూడదని ఏం చేయాలి? వాక్యంతో వాడిని సిద్ధం చేయాలి. మంచిది. ప్రార్థన చేస్తాం.